హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెమీ సర్కిల్ అబౌట్ ఇట్స్ బేస్ అండ్ అబౌట్ ఇట్స్ సెంట్రాయిడల్ యాక్సిస్. ఓకే, సో రెండు డెరివేషన్స్ ఈ వీడియోలో కంప్లీట్ చేద్దాం మనం. ఫస్ట్ సెమీ సర్కిల్కి మనం సెంట్రాయిడ్ లొకేట్ చేస్తే సెమీ సర్కిల్ సెంట్రాయిడ్ ఇక్కడ ఉంటుంది. ఓకే, సో జీ ఎట్ ఎ డిస్టెన్స్ ఆఫ్ ఈ డిస్టెన్స్ d/2 అండ్ ఈ డిస్టెన్స్ 4r/3π. ఓకే, మనందరికీ తెలుసు ఈ డిస్టెన్స్ దగ్గర, ఓకే, ఎక్స్ట్రీమ్ లెఫ్ట్ హ్యాండ్ నుంచి d/2 అండ్ 4r/3π దగ్గర సెమీ సర్కిల్కి సెంట్రాయిడ్ లొకేట్ అయి ఉంటుందని తెలుసు. సో అబౌట్ బేస్ అంటే ఇలా వస్తుంది. అబౌట్ బేస్ మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ బేస్ క్యాలిక్యులేట్ చేస్తే ఇది సపోజ్ ఇది ఏబి అనుకుందాం. ఓకే, ఇది ఏబి అవుతుంది. ఇది సెంట్రాయిడల్ xx యాక్సిస్ అవుతుంది, ద యాక్సిస్ విచ్ ఈస్ పాసింగ్ త్రూ ద సెంట్రాయిడ్. ఓకే, సో ఇది సెంట్రాయిడల్ xx యాక్సిస్ అవుతుంది. ఇది yy యాక్సిస్ అవుతుంది. ఓకే, ఇది yy యాక్సిస్ అవుతుంది. ఓకే, సో ఈ త్రీ ఇప్పుడు ఐఏబి, ఐఎక్స్ఎక్స్ అండ్ ఐవైవై మనం డిరైవ్ చేయాలి. ఫస్ట్ డెరివేషన్కి మనం మామూలుగా సెమీ సర్కిల్కి ఓకే ఇలా తీసుకుంటాం. ఇది బేస్ అవుతుంది, సో బేస్ మార్క్ చేస్తున్నాను నేను. ఇది ఏబి, ఇది ఏ యాక్సిస్ అవుతుంది, ఇది వైవై యాక్సిస్ అవుతుంది. ఓకే, సో వర్టికల్ యాక్సిస్ వైవై యాక్సిస్ అవుతుంది. దీనిలో స్ట్రిప్ ఇలా కన్సిడర్ చేసుకోవాలి, ఈ టైప్ ఆఫ్ ఎలిమెంటల్ స్ట్రిప్ కన్సిడర్ చేసుకోవాలి. ఓకే, సో ఇది ఎలిమెంటల్ స్ట్రిప్, కన్సిడర్ దిస్ పర్టికులర్ ఎలిమెంటల్ స్ట్రిప్. సో ఇది రిఫరెన్స్ కోసం ఆరిజిన్కి ఇట్లా జాయిన్ చేస్తున్నాం. ఓకే, సో ఈ డిస్టెన్స్ ఆర్ అవుతుంది, ఈ డిస్టెన్స్ డిఆర్. ఎజంప్షన్స్ ఇవన్నీ, ఆర్ డిఆర్. ఈ స్ట్రిప్ ఆరిజిన్ దగ్గర సబ్టెండ్ చేస్తున్న యాంగిల్ డి తీటా. ఓకే, సో ఈ స్ట్రిప్ ఏరియా ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని నేను ప్రీవియస్ సర్కిల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి ఎలా ఈ స్ట్రిప్ ఏరియా మనం ఎలా క్యాలిక్యులేట్ చేసామో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ వీడియో చూస్తే మీకు ఏరియా ఎలా వేసానో అర్థమవుతుంది. ఇప్పుడు ఈ ఎలిమెంటల్ స్ట్రిప్ ఏరియా ఏమవుతుంది, డిఏ ఈక్వల్ టు ఆర్ డి తీటా ఇంటూ డిఆర్. మీకు ఇది ఎలా వేసానో అర్థం అవ్వాలి అంటే ఆ వీడియో చూడండి, సర్కిల్ వీడియో అర్థమవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ స్ట్రిప్ మనం మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ ఏబి యాక్సిస్ అంటే అబౌట్ బేస్ క్యాలిక్యులేట్ చేస్తున్నాం అనుకోండి. సో మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద స్ట్రిప్ అబౌట్ ఏబి ఆర్ బేస్, ఓకే ఏదైనా రాయొచ్చు, ఆర్ బేస్ ఐఏబి ఈక్వల్ టు ఈ స్ట్రిప్ ఏ యాక్సిస్ నుంచి అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ యాక్సిస్ నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది. సపోజ్ ఇది మన ఎజంప్షన్ వై డిస్టెన్స్లో ఉందని ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే, సో వై స్క్వేర్ ఇంటూ ఆ ఏరియా, ఏ ఏరియా వేస్తున్నాం మనం, స్ట్రిప్ ఏరియా కాబట్టి, స్ట్రిప్ ఏరియా డిఏ కాబట్టి ఐఏబి ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ డిఏ అవుతుంది. ఓకే, ఇక్కడ ఇది తీటా యాంగిల్ చేస్తుందని మనం ఎజ్యూమ్ చేసుకుందాం. ఓకే, ఐఏబి ఈక్వల్ టు వై స్క్వేర్ ఇంటూ డిఏ. ఇప్పుడు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సెమీ సర్కిల్ అబౌట్ ఏబి ఆర్ బేస్ ఏమవుతుంది, మీ అందరికీ తెలుసు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో మీరు డెరివేషన్స్ ఫాలో అవుతూనే వస్తున్నారు. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా డెరివేషన్స్ వై స్క్వేర్ ఇంటూ డిఏ. ఓకే, ఎందుకు టోటల్ సెమీ సర్కిల్కి అబౌట్ ఏబి మనకి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా కావాలి అంటే స్ట్రిప్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వాల్యూకి మనం ఇంటిగ్రేషన్ వేస్తే సరిపోతుంది. ఓకే, విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ సెమీ సర్కిల్ మనం ఇంటిగ్రేట్ చేస్తే సరిపోతుంది. ఓకే, సో ఇంటిగ్రల్ వై స్క్వేర్, వై అంటే ఏంటి, ఆల్రెడీ ఇది కూడా వై ఎలా తీసుకున్నాము కూడా నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ వై ఈక్వల్ టు, ఇక్కడ ట్రయాంగిల్ కనిపిస్తుందా ఇలా, ఇక్కడ వై, ఇది ఆర్, ఇది తీటా. సో వై ఈక్వల్ టు ఆర్ సైన్ తీటా. ఓకే, ఆర్ సైన్ తీటా హోల్ స్క్వేర్ ఇంటూ డిఏ అంటే ఆర్ డి తీటా డిఆర్. సో ఆర్ స్క్వేర్ ఇంటూ ఆర్ క్యూబ్ అయిపోతుంది. మనం ఆర్ అండ్ తీటా రెండు వచ్చాయి కాబట్టి డబుల్ ఇంటిగ్రేషన్ తీసుకోవాలి. డబుల్ ఇంటిగ్రేషన్ ఆర్ క్యూబ్ డిఆర్ ఇంటూ సైన్ స్క్వేర్ తీటా డి తీటా. ఓకే, సైన్ స్క్వేర్ తీటా డి తీటా. ఆర్ క్యూబ్ ఆర్ పవర్ 4/4 అయిపోతుంది. రేడియస్ లిమిట్ 0 to r. ఓకే, మనం ఆరిజిన్ నుంచి స్టార్ట్ చేసి మ్యాక్సిమం రేడియస్ డైరెక్షన్లో r ఉంది కాబట్టి 0 to r అయిపోతుంది. ఇంటిగ్రల్
సైన్ స్క్వేర్ తీటా డి తీటా. సో r/4/4 అయిపోతుంది. లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తే సైన్ స్క్వేర్ తీటాని డైరెక్ట్గా మనం సింప్లిఫై చేయలేము. సో అందుకని 1 - cos 2θ/2గా రాస్తున్నాను డి తీటా. r/4/4 ఇంటూ 1 - cos 2θ/2 అంటే 1/2 ఇంటూ ఇంటిగ్రల్ డి తీటా అంటే తీటా. తీటా లిమిట్స్ ఏంటి? సెమీ సర్కిల్లో 0 to π అంటే 180 degrees కాబట్టి 0 to π మైనస్ కాస్ తీటాని సైన్ 2θ/2గా రాయొచ్చు. ఓకే, సో దీనికి లిమిట్ అగైన్ 0 to π. r/4/4 ఇంటూ 1/2 ఇంటూ π మైనస్ ఈ 1/2 ఇంటూ సైన్ ఇక్కడ తీటా ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తే అది సైన్ 0 అయినా 0ఏ, సైన్ 180 అయినా 0ఏ, సైన్ 360 అయినా 0ఏ. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఓకే, సో 0. సో పై r/4/8 అవుతుంది. ఓకే, సో దీన్ని డయామీటర్లో కన్వర్ట్ చేస్తే r ప్లేస్లో d/2 హోల్ పవర్ 4/8. సో 2/4 అంటే 16, 16 8s are 128. సో పై d/4/128 అవుతుంది. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెమీ సర్కిల్ అబౌట్ ఇట్స్ బేస్. ఓకే, సో ఇప్పుడు అబౌట్ వైవై యాక్సిస్ క్యాలిక్యులేట్ చేస్తే మనం ఇక్కడ ఈ స్ట్రిప్ వైవై యాక్సిస్ అంటే ఇదే కదా, వర్టికల్ యాక్సిస్ కదా, ఇది వై యాక్సిస్ నుంచి ఎక్స్ డిస్టెన్స్లో ఉందని అజ్యూమ్ చేసుకోండి. అప్పుడు స్ట్రిప్ ఏరియా ఎలా రాస్తాం? డిఏ ఈక్వల్ టు ఆర్ డి తీటా డిఆర్ కామన్ అయిపోతుంది. డిఏ ఈక్వల్ టు ఆర్ డి తీటా ఇంటూ డిఆర్ కామన్. మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ స్ట్రిప్ అబౌట్ YY axis. Okay, IYY equal to area of strip into ఆ స్ట్రిప్ ఏరియా నుంచి ఎంత డిస్టెన్స్లో ఉంది యాక్సిస్, మనం ఏ యాక్సిస్ నుంచి అయితే క్యాలిక్యులేట్ చేస్తున్నామో ఆ యాక్సిస్ నుంచి ఆ ఏరియా ఎంత డిస్టెన్స్లో ఉంది దానికి స్క్వేర్ వేసేస్తే సరిపోతుంది. ఇది బేసిక్ డెఫినేషన్, మొమెంట్ ఆఫ్ ఇనర్షియాకి బేసిక్ డెఫినేషన్ IYY ఈక్వల్ టు y² dA. నెక్స్ట్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ సెమీ సర్కిల్ about YY axis. IYY equal to integral y² dA. ఓకే, సో ఎందుకు ఇంటిగ్రేషన్ వేస్తాం? మనం ఎలిమెంటల్ స్ట్రిప్కి ఏరియా తీసుకొని దానికి మొమెంట్ ఆఫ్ ఇనర్షియా వేసి విత్ ఇన్ ద లిమిట్స్ ఆఫ్ సెమీ సర్కిల్లో మనం ఎలిమెంటల్ స్ట్రిప్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియాని ఇంటిగ్రేట్ చేస్తే మనకి టోటల్ ఏరియాకి వచ్చేస్తుంది. సో ఇక్కడ మనం తీసుకునే లిమిట్స్ సెమీ సర్కిల్ లిమిట్స్ అయి ఉండాలి. ఓకే, సో ఇంటిగ్రల్ y అంటే r cos θ అవుతుంది హోల్ స్క్వేర్. ఎలా వచ్చింది r cos θ? మీరు ఇక్కడ ట్రయాంగిల్లో అబ్జర్వ్ చేస్తే ఇది x కదా. ఓకే, ఈ xని ఇక్కడ రాసుకోవచ్చు. ఓకే, సో x ఈక్వల్ టు r cos θ అయిపోతుంది. x ఈక్వల్ టు r cos θ. సో ఇంటిగ్రల్ r cos θ హోల్ స్క్వేర్ ఇంటూ dA మీన్స్ r d θ ఇంటూ dr. డబుల్ ఇంటిగ్రేషన్ r² into r³ dr cos square theta d theta. So r³ dr means r/4/4 అయిపోతుంది. రేడియస్ డైరెక్షన్లో లిమిట్స్ 0 to r అయిపోతాయి. ఇంటిగ్రల్ cos square theta d theta. సో క్యాపిటల్ r/4/4 మైనస్ 0 అయిపోతుంది. సో క్యాపిటల్ r/4/4 ఇంటిగ్రల్ cos square theta మనం డైరెక్ట్గా సాల్వ్ చేయలేం కాబట్టి cos square theta can be written as 1 plus cos 2θ/2. Okay, d theta. So r/4/4 into again same thing simplify చేస్తే 1/2 d theta can be written as theta. Theta limits 0 to π plus cos 2θని sin 2θ/2గా రాసుకోవచ్చు. ఆల్రెడీ ముందు 1/2 అలానే ఉంది. ఓకే, సో దీనికి కూడా లిమిట్ 0 to π. ఓకే, సింప్లిఫై చేస్తే r/4/4 ఇంటూ π/2. ఓకే, ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. ఎందుకో బేస్ డెరివేషన్లో మనం చేసినప్పుడు చేసాం. సైన్ ఇక్కడ తీటా ప్లేస్లో పై సబ్స్టిట్యూట్ చేస్తే 2π అయిపోతుంది. అంటే సైన్ 360, సైన్ 360 0, సైన్ 180 0, సైన్ 0 0. సో ఈ టర్మ్ మొత్తం 0 అయిపోతుంది. సో ఇక్కడ π/2 రిమైనింగ్ ఉంటుంది. సో r/4 ఇంటూ π/2 డివైడ్ బై 4 ఉంది. సో పై r/4/8 సేమ్ మనకి బేస్కి వచ్చిన వాల్యూ ఏగా ఇది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్లో
కన్వర్ట్ చేస్తే దీన్ని ఆర్ ప్లేస్లో d/2 అంటే రేడియస్ ప్లేస్లో డయామీటర్ రాస్తే πd/4/128 అవుతుంది IYY. అంటే మొమెంట్ ఆఫ్ ఇనర్షియా ఆఫ్ ద సెమీ సర్కిల్ అబౌట్ ఇట్స్ YY యాక్సిస్, సెంట్రాయిడల్ YY యాక్సిస్. ఓకే, ఇప్పుడు మనకి అబౌట్ బేస్ వచ్చింది. మీరు అబ్జర్వ్ చేస్తే అబౌట్ బేస్ AB. ఓకే, అబౌట్ బేస్ AB వచ్చింది, అబౌట్ YY వచ్చింది. ఓకే, YY అలా పక్కన ఉంచండి. మనకి అబౌట్ సెంట్రాయిడల్ XX యాక్సిస్ కావాలి అంటే ఇది. ఓకే, ఈ డిస్టెన్స్ ఏమవుతుంది? సెంట్రాయిడేగా, 4r/3πఏగా. ఓకే, ప్యారలల్ యాక్సిస్ థీరం అప్లై చేస్తే మనకు తెలుసు ప్యారలల్ యాక్సిస్ థీరం మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఏంటి? మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ రిఫరెన్స్ యాక్సిస్ ఈజ్ ఈక్వల్ టు మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ సెంట్రాయిడల్ యాక్సిస్ ప్లస్ టోటల్ ఏరియా ఇంటూ డిస్టెన్స్ బిట్వీన్ ప్యారలల్ యాక్సిస్ హోల్ స్క్వేర్. ఇప్పుడు IAB మనకు వాల్యూ ఆల్రెడీ వచ్చింది, πd/4/128 వచ్చింది. ఇన్ టర్మ్స్ ఆఫ్ డయామీటర్ రాస్తున్నాను నేను. IXX మనకు కావాలి. సెమీ సర్కిల్ ఏరియా ఏంటి? πr²/2 సారీ πr²/2. ఇక్కడ y బార్ ఏమవుతుంది? y బార్ ఏమవుతుంది? 4r/3π. సో 4r/3π హోల్ స్క్వేర్. ఓకే, సో సింప్లిఫై చేస్తే IXX ఈక్వల్ టు πd/4/128 మైనస్ ఈ వాల్యూ మొత్తం ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేసి సింప్లిఫై చేస్తే 0.11 r⁴ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా, సెమీ సర్కిల్ మొమెంట్ ఆఫ్ ఇనర్షియా అబౌట్ XX యాక్సిస్ని ఈ వాల్యూగా స్టాండర్డైజ్ చేశారు. ఓకే, అంటే మనం గుర్తుంచుకొని చెప్పేటప్పుడు 0.11 r⁴ అని చెప్పాలి. ఓకే, సో ఇది మొత్తం సింప్లిఫై చేసుకోండి మీరు. ఇక్కడ కావాలంటే ఇది కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ రేడియస్లో రాసుకొని లెఫ్ట్ సైడ్ ఈ వాల్యూ మొత్తం లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చేస్తే మైనస్ అయిపోతుంది. సో సింప్లిఫై చేస్తే 0.11 r⁴ వస్తుంది. ఓకే,